శుక్రవారం నల్గొండ పట్టణం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పానగల్లు, లైన్వాడ, మాన్యంచెల్క మెడికల్ ఆఫీసర్లకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. శుక్రవారం నల్గొండ పట్టణం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పానగల్, లైన్వాడ, మాన్యంచెల్క మెడికల్ ఆఫీసర్లకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్కు తగిన బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఆరోగ్య స్కీమ్గా మార్చాలని అన్నారు. ఏఎన్ఎం, జిఎన్ఎం నియామకాలలో ఆశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రసూతి సెలవులు, వేతనంతో కూడిన క్యాజువల్ లీవులు అమలు చేయాలని కోరారు. కనీస వేతనం 26,000, పిఎఫ్, ఈఎఫ్ఐ, ప్రమాద బీమా లాంటి సామాజిక భద్రతా పథకాలు, కనీస పెన్షన్ 10,000 నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆశాలకు పని భారం తగ్గించాలని, పారితోషకాలు లేని పనులు చేయించకూడదని, బూత్ లెవెల్ ఆఫీసర్ బాధ్యతలు అప్పగించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు చింతవజ్రమ్మ, కత్తుల సువర్ణ, శైలజ, పద్మావతి, అనురాధ, దేవిక, ప్రేమలత, వీరభద్రమ్మ, సువర్ణ, శోభారాణి, రేణుక, జ్యోతి, మమత తదితరులు పాల్గొన్నారు.